శర్వానంద్ ప్రస్తుతం తన కెరీర్లో పీక్ దశను ఆస్వాదిస్తున్నాడు. 2026 సంక్రాంతి కానుకగా విడుదలైన నారీ నారీ నడుమ మురారి చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. అలాగే మోటో క్రాస్ రేసింగ్ నేపథ్యంలో ఇటీవల వచ్చిన బైకర్ సైతం ప్రేక్షకులను మెప్పించింది. ఆ ఉత్సాహంతోనే ఆయన తన తదుపరి చిత్రాలను వరుసగా పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 1960ల నాటి పీరియడ్ డ్రామా భోగి షూటింగ్ లో శర్వానంద్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హైతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇలా విభిన్న జానర్లలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న శర్వ తాజాగా తన నెక్స్ట్ ప్రాజెక్టుని కామెడీ కింగ్ శ్రీను వైట్లతో ఖరారు చేశారు. శ్రీను వైట్ల మార్క్ వినోదంతో సాగే ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ చిత్రంలో కామెడీతో పాటు టైం ట్రావెల్ అనే వైవిధ్యమైన అంశాన్ని దర్శకుడు జోడించబోతున్నట్లు సమాచారం. శ్రీను వైట్ల శైలి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ కి సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తోడైతే అది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్రవర్గాలు భావిస్తున్నాయి. తొలుత ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల వారు ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఈ బాధ్యతను ఏగే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర తీసుకున్నారు. నారీ నారీ నడుమ మురారి వంటి హిట్ తర్వాత అనిల్ సుంకర శర్వానంద్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. జూలై 2026 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుని వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ కు జోడీగా నటించే కథానాయిక ఎవరనే విషయంలో టాలీవుడ్ లో గత కొద్ది రోజులుగా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. మొదట పూజా హెగ్డే, మమితా బైజు వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చిన తాజా సమాచారం ప్రకారం మిస్ ఇండియా రన్నరప్ మానస వారణాసిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కపుల్ ఫ్రెండ్లీ అనే చిత్రంతో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగు అమ్మాయి శర్వానంద్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే శర్వా మానస జోడీ తెరపై ఒక ఫ్రెష్ ఫీల్ ని తీసుకురావడం ఖాయం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకుందని, త్వరలోనే హీరోయిన్ తో పాటు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.